కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్యకర్తల మీద దాడి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి అరాచక పాలనను మొదలుపెట్టారని వారు విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అన్ని అనుమతులు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలను లీజుకు తీసుకుని చట్ట ప్రకారమే నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. కర్నూలులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ భవనంలోనే ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ను వారి పార్టీ నేతలు అనుసరిస్తున్నారని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలను కడుతున్నారంటూ ఏదైతే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారో వాటిపై వాస్తవాలు లేవంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు నగర మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో వాస్తవాలు ఏమంటారు? ఇది వాళ్లకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయటం కొరకు, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్లటం కొరకు తప్ప విధ్వంసాలు సృష్టించడం కొరకు కాదు. ఇది విధ్వంసాలు తాడేపల్లిలో కన్స్ట్రక్షన్లు ఆఫీసును కోర్టుకు తిట్టిన జరుగుతుండగానే తెల్లవారుజామున వెళ్ళి కూలగొట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది విధ్వంసం. ఇది మీరు చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఈ యొక్క టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులంతా వచ్చి ఇక్కడ నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద కొద్దిగా హడావుడి చేసిన పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఇది మంచి సంస్కారం లేదనిపిస్తుంది వీళ్ళకు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ కట్టుకుంటుంటే ఆ పార్టీ ఆఫీస్ పరిశీలనకు రావడం అనేది వాళ్ళకి ఏం అధికారం ఉందని వస్తారు? ఒకవేళ ఏదైనా మున్సిపల్ అధికారులు రావాలి, లేదంటే కలెక్టర్ రావాలి, లేదంటే కోర్టు ఉంది. అంతేగాని వాళ్ళు రావడం అనేది తప్పది. ఒకవేళ పార్టీ ఏమంటే వదిలిపెట్టింది కానీ స్ట్రెస్ పాస్ కేసు పెట్టాక వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు అవుతుంది. మా పార్టీ ఆఫీస్లోకి స్ట్రెస్ పాస్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి ఎంత సంస్కారం ఉందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళకి ఈరోజు అధికారం ఉంది, ప్రజలు అధికారం ఇచ్చినారు. ఆ అధికార మతంలో వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తాం మేము అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలే వాళ్ళకు కిందికి తీసుకొని వస్తారు. సో ఇప్పుడు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. వీళ్లకు ఒక మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండోసారి వాళ్ళకే ఉండే అవకాశం వచ్చింది. మేము లేము కేంద్రంలో, మాకు అప్పుడు మేము వాళ్ళతో కూటమి లెక్క లేము. బీజేపీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రెండ్లీ పార్ట్నర్ లెక్క లేదు. ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ మద్దతు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. సో ఈ రకమైన రాజకీయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇది మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా యొక్క టీడీపీ ప్రభుత్వం వివరించాలి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద అనుమతులు ఉండి జీవో ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా నిర్మాణం చేస్తున్న పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడము కానీ పడగొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.